బీబీఆర్ టీవీ న్యూస్ కు స్వాగతం. నేను మీ హనుమంతరావు. అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో గల రామాపురం మరియు బీఆర్టీ కాలనీలో వేంచేసి ఉన్న నల్లమారం తల్లి జాతర ఈరోజు అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం 4 గంటల నుండి అమ్మవారి ఆలయం వద్ద పూజలు ప్రారంభించిన భక్తులు తమ కోరిన కోరికలు తీర్చిన తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. కనులు మిరుమిట్లు గొలిపే లైటింగులతో గ్రామంలో సందడి నెలకొంది. బండ్ల వేషాలు, సాము గరిడీలు, తప్పెటగుళ్ళు, కోలాటాలు, భక్తి సంకీర్తన కార్యక్రమాలు, నేలవేషాలు, పగటి వేషాలు, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో వివిధ గ్రామాల నుంచి వచ్చిన బంధువులతో గ్రామం అంతా కోలాహలంగా మారింది. అమ్మవారిని దర్శించుకునేందుకు విచ్చేసిన రాజకీయ నాయకులకు ఉత్సవ కమిటీ వారు స్వాగతం పలుకుతూ అమ్మవారి దర్శనాన్ని కల్పించారు. అమ్మవారు దర్శించుకున్న వారిలో మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ, దాడి రత్నాకర్ ఉన్నారు. నగరంలో ఉన్న రాజకీయ నాయకులు సాయంత్రం ఇచ్చేసి దర్శించుకుంటారని, అలాగే రాత్రి 7 గంటల నుండి డాన్స్ బేబీ డాన్స్ ఆర్కెస్ట్రా తదితర సంగీత కార్యక్రమాలు కలవని ఉత్సవ కమిటీ వారు తెలియజేశారు. నా పేరు ఎల్లప్ప వెంకటరావు అండి. మీరు ఇక్కడ ప్రత్యేకంగా ఈ నల్లమారమ్మ తల్లిని 98లో తెచ్చామండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ దినదిన అభివృద్ధి జరుగుతుంది. మరి ఈవేళ ఈ స్థాయికి అమ్మవారు తన ఉనికిని కాపాడుకుంటూ వారు ఇక్కడ మాకందరికీ కూడా ఆయురారోగ్యాలు ప్రసాదిస్తూ అనేక రకాల కార్యక్రమాలకు మాకు నమ్మకంగా ఆ తల్లిని ఇక్కడ మేము ప్రతి కార్యక్రమానికి కూడా ఆ తల్లిని తలచుకుంటూ అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటూ మరి ప్రతి సంవత్సరం కూడా మేము అమ్మవారిది మంగళవారం నాడు ఏ మంగళవారం అయితే వస్తుందో ఆ మంగళవారం నాడు పౌర్ణానికి ముందు కానీ పౌర్ణానికి వెనకాతలు కానీ ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మా ప్రజలందరినీ కూడా ఆయుర ఆరోగ్యాలతో కాచి కాపాడుతూ మమ్మల్ని అందరినీ కూడా చల్లగా చూసేటువంటి జగన్మాత ఒక భావన అయినటువంటి ఇక్కడ కమిటీ మెంబర్స్ ద్వారా చేస్తున్నారా, లేకపోతే మామూలుగా అందరూ ప్రజలందరూ అనుకొని చేస్తున్నారా? లేదండి, దీనికి ఒక కమిటీ వేస్తామండి. దీనికి ఒక స్టీరింగ్ కమిటీ ఉంటుందండి, ఒక గౌరవ అధ్యక్షులు, అట్లాగే మరి చైర్మన్ గారు, సెక్రటరీ గారు, కోశాధికారు, అలాగే కమిటీ అంతా ఉంటారండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కమిటీలో సభ్యులేనండి. అప్పటి నుంచి కూడా మరి కార్యక్రమాలు చక్కగా చేసుకోవడం జరుగుతుందండి. ఇక్కడ 2 గుళ్ళు ఉన్నాయి కదండి, నల్లమారం తల్లి గుళ్ళు. అవునండి. అందులో ఈ గుడికి ఆ గుడికి ప్రాముఖ్యత ఏంటండి, లేదా వేరువేరేనా? వేరువేరండి. కారణం ఏంటంటే అది కాలనీ కొంచెం తక్కువ సార్, చిన్నది. ఇదే కాలనీ అండి? రామాపురం కాలనీ అండి. అది కాలనీ చిన్నదండి. ఎందుకంటే ఇది బీఆర్టీ కాలనీ సార్. ఇది ఏంటంటే దగ్గర 785 గడపండి. ఫస్ట్ నుంచి కూడా ఇది ఇంప్రూవ్ అవుతున్నట్టు ఆ అమ్మవారు ఇంప్రూవ్ అయ్యేవారు కాదండి. కాకపోతే ఆనాటి నుంచి కూడా ఇక్కడ కొద్దిగా ఏంటంటే అమ్మవారికి ప్రాధాన్యత కలిగినటువంటిది అమ్మవారి ఘటాలండి. ఘటాలు తిరగాలి, ఘటాలు తిరిగితేనే అమ్మవారి పండగ జరిగినట్టండి. ఆ పండగ చేసేవాళ్ళు మన ఒక కమిటీ ఉంటుందండి. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అమ్మవారిని తీసుకురావడం, అమ్మవారిని చదకపట్లు పెట్టడం, చదకపట్ల నుంచి సంబరం చేయడం, అది ఆనవాయితీ. దానికి వారు కొద్దిగా ఇబ్బంది పెట్టడం వల్ల ఈ కాలనీ పెరగడం వల్ల అమ్మవారు కూడా నేను ఇక్కడ ఉంటున్నాను అనేటువంటి ఒక ఆలోచన ఆవిడ మాకు స్వప్నంలో పూజారులకు ఇవ్వడం, ఆ పూజారులు తాలూకా ఆలోచనతో కంపల్సరీగా మన అమ్మవారిని సపరేట్ చేసుకొని కార్యక్రమాలు చేద్దాం అనేటువంటి ఒక పద్ధతికి మేము రావడం జరిగిందండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఏమీ తెలియనటువంటి ఉపారాలు పెట్టుకున్నటువంటి స్టేజ్లో ఉన్నటువంటి ఈ అమ్మవారు ఈవేళ కనీసం ఎటు చూసినా సరే ఒక 1/2 కోటి రూపాయలతో పండగ చేయడం జరుగుతుందండి. చాలా భారీ ఎత్తున జరుగుతుందండి. ఇది చాలామంది అంటుంటారు, మరి మా వాళ్ళందరూ అంటుంటారు, ఏమంటే మనం సెకండ్ గవర్పాలం గైరవ సంబరంలో చేస్తున్నాం సార్ అలాగని చెప్పేసి. అది మాకు చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. మాకు తల్లి అంత ఆనందాన్ని కలగచేస్తూ మమ్మల్ని ఎల్లవేళలా చల్లగా చూస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఆయుర ఆరోగ్యాలతో దినదిన అభివృద్ధి చేస్తున్నటువంటి ఆ జగన్మాతకి మాకు అందరికీ కూడా మేము ఆ తల్లికి రుణపడి ఉన్నాం. ఈ
ఈరోజు ఈ సంబరానికి నాయకులు ఎవరైనా ఇచ్చేసారండి? అందరికీ పిలుస్తామండి. ఇచ్చేసారా సార్ ఈరోజు? వచ్చారండి, వస్తారండి. కొంతమంది వచ్చారు, కొంతమంది అలా సాయంకాలం ఎక్కువగా వస్తారండి. ఇప్పుడు మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు కూడా కొంతల రామకృష్ణ గారు వచ్చారు, అలాగే రత్నాకర్ గారు వచ్చారు, అలాగే ఆర్ఎస్ఎస్సీ వారు వచ్చారు. అందరూ వస్తారు సార్, ఎందుకంటే మేము ప్రతి వాళ్ళని కూడా ఆహ్వానిస్తాం. ఇక్కడ గొప్పతనం ఏంటంటే పొలిటికల్ ఉండదు సార్, రాజకీయం అన్నది రాజకీయంగానే జరుగుతుంటుంది. కానీ అమ్మవారి దగ్గరికి రాబోతానికి అన్ని పార్టీలు కలిసి పనిచేయాలనేటువంటి సంకల్పంతో అందరం కూడా ఈ నిర్ణయం తీసుకుంటాం. నా పేరు పెద్దిశెట్టి రమేష్ అండి. నేను ఈ నల్లమారమ్మ ఉత్సవ కమిటీకి సెక్రటరీగా చేస్తున్నాను. అలాగే ఈరోజు 27 మంగళవారం తేదీ సాయంత్రం 5 గంటల నుండి అమ్మవారి జాతర మొదలవుతుంది. దీనికి ముందుగా ఒక 3 రోజుల ముందు అమ్మవారి ఘటాలు తిరుగుతుంటాయి. 3 రోజులు కంటిన్యూగా మొత్తం ఊరంతా తిరిగి ఘటాలు ఈరోజు రాత్రి 12 గంటలకి అమ్మవారి పండగ అని జాతర ముగుస్తుంది. ప్రతి సంవత్సరం కూడా మాకన్నా ముందు కొన్ని కమిటీ చేసి, అలాగే ఈసారి మాకు కూడా కుర్రాళ్ళకి అందరికీ అప్పచెప్పారు. వాళ్ళకన్నా బాగా చేయాలనే ఉత్సాహంతో ఈ అమ్మవారికి ఇంకా పేరు ఎక్కువగా తీసుకురావాలని మాకు కమిటీ అంతా కూడా నిశ్చయించుకొని ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. అలాగే అమ్మవారి గురించి చెప్పాలంటే అమ్మవారి మా ఊరంతా కూడా ఈ అమ్మవారిని గత 30 సంవత్సరాల నుంచి కూడా ఇదే అమ్మవారిని ప్రతి పెళ్ళికి మంచికి చెడ్డకి కూడా ఈ అమ్మవారిని తలుచుకొని ప్రతి కార్యక్రమం కూడా చేస్తాం. అలాగే అమ్మవారు కూడా ఏ విషయంలోని కూడా మాకు ఎటువంటి లోటు లేకుండా మా పిల్లలకేటి మా పెద్దలకేటి అందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చల్లగా చూస్తుంది. ఈ ఉత్సవానికి మాకు సహకరించిన పెద్దలకు అలాగే యూత్ కుర్రవాళ్ళకు అందరికీ అన్ని యూత్ వారికి కూడా మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, కరెంటు వారికి, ఆర్ఎస్ఎస్ వారికి, ముఖ్యంగా మీడియా పాత్రికేయుల వారికి, మీడియా వారికి అందరికీ కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు. నమస్తే, నా పేరు దొడ్డి కుమార్ రాజా. గ్రామ ప్రజలందరూ కలిపి నిశ్చయించి ఒక కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది పండగ ముందు. ఆ కమిటీలో నేను భాగ్యం అయినందుకు చాలా సంతోషంగా ఆనందదాయకంగా ఉంది. అది చైర్మన్ పదవి ఇచ్చి నాకు ఒక బాధ్యత అప్పచెప్పి, మా కమిటీ సభ్యులందరికీ ఒక బాధ్యత అప్పచెప్పి పండగ మా మీద మా భుజాలను వేసి మా వెన్నంటుంది పెద్దలందరూ మాకు ముందుగా నడిపించి చేస్తున్న పెద్దలందరికీ మా కృతజ్ఞతలు. అలాగే అమ్మవారి ప్రాముఖ్యత చెప్పాలంటే చాలా ఉంటుందండి. అమ్మవారి ప్రాముఖ్యత చాలా గొప్ప ప్రాముఖ్యత. ఎందుకంటే కోరిన కోరికలు తీర్చే తల్లి అండి. మాకు ఆవిడ నీళ్ళలో బతుకుతామండి మేము అందరినీ. వచ్చే సంవత్సరం కూడా వద్దాం అనేసి అనుకుంటున్నాం. అంతే. ఇప్పుడు ఏ గుడికి వచ్చారండి మీరు? నల్లమరం పండుగ. నల్లమరం ఇక్కడ అనకాపల్లి దగ్గర బిఎన్కి కాలనీలో ప్రతి సంవత్సరం వస్తుంటాం ఫ్యామిలీతో ఇక్కడ నల్లమరం గుడికి. చాలా బాగుంటుంది, చాలా ప్రత్యేక వేదికలు వేస్తుంటారు, చాలా మంది స్టేజ్ నాటకాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఎన్ని సంవత్సరాలు బట్టి వస్తున్నారు? ఈ సంవత్సరం కూడా బాగానే అవుతున్నాయి కార్యక్రమాలు, బాగా ఈ కమిటీ అంతా బాగానే చేస్తున్నారు, చాలా ఆనందం కలుగుతుంది. ప్రతి సంవత్సరం రావాలని అనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కరపూర్ నుండి వచ్చామండి. ఎవరింటికి వచ్చారు? మా తాకి చుట్టాల ఇంటికి వచ్చామండి. అమ్మవారు చాలా దర్శించుకున్నారా? దర్శించుకున్నామండి. ఫ్యామిలీతో పాటు వచ్చాము, చాలా ఆనందం కలుగుతుంది. ప్రతి సంవత్సరం రావాలనిపిస్తుంది. ముఖ్యంగా బలు వేసాలు బాగున్నాయి, నేల వేసాలు, పురిగంపులు అని బాగానే ఉన్నాయి. చాలా గ్రాండ్గా చేస్తున్నారు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా గ్రాండ్గా అవుతుంది. కమిటీ పెద్దలు బాగానే చేస్తున్నారు. నా పేరు శ్రీనివాసరావు అండి. ఈరోజు మన అనకాపల్లి జిల్లాలో కొత్తూరు పంచాయతీ రామాపురం కాలనీలోను నల్లమారమ్మ తల్లి ఉత్సవం జరుగుతుంది. ఈ పండుగ గత 38 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఈ ఫిబ్రవరి నెలలో జరుగుతుంది. కనుక ఈ పండుగని మొత్తం యావత్ జిల్లా, యావత్ ఆంధ్ర మొత్తం కూడా మన ఉత్తరాంధ్రకి నోకల్ జిల్లా ఎలాగో మన విశాఖ జిల్లాకి ఈ నల్లమారమ్మ అమ్మవారు అలాగ ఉంటారు. కనుక ఈ ఉదయం నుంచి సాయంత్రం 9, 10, 11, 1 గంట దాకా కూడా ఈ జాతర జరుగుతుంది. జనాలు కూడా ఫుల్గా వస్తారు, ఫ్లోటింగ్ కూడా. మొన్నే రీసెంట్గా వారం రోజులు అమ్మవారి గుడి కట్టడం జరిగింది, పెద్ద విగ్రహం పెట్టడం జరిగింది. అలాగే ఈ వారం పండగ అవుతుంది. కనుక ఈ పండగకి చాలామంది చాలా ఊర్ల నుంచి, చాలా జిల్లా నుంచి కూడా వస్తారు. అలాగే ఈరోజు మన లోకల్లో ఉన్న పొలిటీషియన్స్ కూడా వచ్చి ఈ అమ్మవారిని దర్శనం చేసుకుంటారు.
అలాగే మీడియా వారు కూడా, పోలీసు వారు కూడా బాగా సహకరిస్తారు ఈ సంబరానికి. అలాగే మొత్తం ఇంచుమించుగా 6 ఊర్లు 7 ఊరు గ్రామాలు ఈ రోజు పండుగ చేసుకుంటాయి మన ఊర్లో. అంటే అమ్మవారు నిజస్వరూపం, అమ్మవారు కోరుకున్న కోరికలు తీరుస్తుంది కనుక అమ్మవారు అంటే ఎంత భక్తి జనాలకి అందరికీ. 2 ఊర్లు ఒకేసారి చేస్తారండి? మొత్తం 7 ఊర్లు ఒకేసారి చేస్తారండి. 7 ఊర్లు అంటే ఏ ఊర్లు? అంటే ఒకటి సత్యనాపురం అండి, చెప్పండి. ఒకటి ఏమొచ్చి రామభద్రపురం కాలనీ అండి, ఉడా కాలనీ అండి, సుబ్రహ్మణ్యం కాలనీ అండి, రామాపురం అండి, బిఆర్టీ అండి, ఉడా కాలనీ అండి. ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఈ రోజు అయితే మొత్తం 12 ప్రోగ్రాలు ఉన్నాయండి. 12 కూడా డ్యాన్సులు చాలా, తర్వాత అలాగే ఒక 7-8 కోలాటాలు ఉన్నాయి. అలాగే తర్వాత ఈ 7 దగ్గర కూడా భారీ మంది కూడా వెలిగిస్తారండి రాత్రి 12 తర్వాత అండి.